ఒక్కరి బాధ్యత అని ఏఐసీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదెం వీరయ్య అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం భద్రాచలంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ కూడల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. పీసీసీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొన్నారు. రాజకీయ మనుగడ కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని శ్రీ ప్రమోద్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న తరుణంలో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఈ మనవాద బీజేపీ నరాంతక మోడీ అమిత్ షాలను గద్దెదింపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఎస్సీలకు, బీసీలకు ప్రభుత్వం చేస్తున్న సన్నబియ్యం కానీ 6 గ్యారంటీలను కూడా ప్రజల్లో తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు తెలియజేసారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువస్తున్నాం. జిల్లా అధ్యక్షుల వారు తెస్తా ఉన్నాం. పాత కాంగ్రెస్ వాళ్ళను, పాత నాయకత్వాన్ని, కాంగ్రెస్ అభిమానులను కూడగట్టి ఈ పార్టీలో మమేకం చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి బాధ్యత ఇచ్చి ప్రభుత్వ పరంగా కూడా వచ్చే లబ్ధిలాల్లో కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలను కూడా దగ్గర తీయాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు. కాబట్టి వెంకట్రావు గారి దృష్టి తీసుకొస్తూ, వీరన్న గారి దృష్టి తీసుకొస్తూ ఖచ్చితమైన కాంగ్రెస్ క్యాడర్ను కాపాడి ఈ దేశ భవిష్యత్తు కోసం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం ఈ సంవిధాన కార్యక్రమాన్ని పల్లె పల్లెకు, ఇంటింటికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ రోజు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి కూడా బాధ్యత తీసుకొని అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన, భావ ప్రకటనను రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ